వెల్కమ్ టు ఐ న్యూస్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ కు మళ్లీ డిమాండ్ వచ్చింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కావడంతో అటు ఎన్డీఏ కూటమి, ఇటు ఇండియా కూటమి తటస్థుల ఓట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. పాత చెలిమి కారణంగా తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ తో నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూతలే సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. తటస్థులు ఇండియా కూటమి వైపు మొగ్గు చూపకుండా మోదీ, అమిత్ షా ప్రత్యేక వ్యూహం రచించినట్లు ఢిల్లీ వర్గాల కథనం. జగదీప్ ధన్కడ్ రాజీనామాతో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం సెప్టెంబర్ 9న ఎన్నికలు జరగనున్నాయి. ఇండియా కూటమి నుంచి అభ్యర్థిని పెట్టడం ఖరారు కావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ, ఇండియా కూటమిలు రెండు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా తమ కూటమి బలం పెంచుకోవటానికి ఈ ఎన్నికలను ఓ అవకాశంగా మార్చుకుంటున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఓటర్లుగా ఉంటారు. సంఖ్యాపరంగా చూస్తే ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారు. అయితే తటస్థులను కూడా తమ వైపు తిప్పుకొని ఎన్డీఏకు గట్టి పోటీ ఇవ్వాలని ఇండియా కూటమి నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు పట్టుదలతో ఉన్నారు. ఎన్డీఏ అభ్యర్థి కేవలం బోటాబోటీ మెజారిటీతో కాకుండా బంపర్ మెజారిటీతో గెలవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గట్టి వ్యూహంతో రంగంలోకి దిగారు. ఇటు ఇండియా కూటమి నుంచి కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. ఖాళీలు మినహాయిస్తే ప్రస్తుతం లోక్సభ, రాజ్యసభలో కలిపి 781 ఓటర్లున్నారు. 391 ఓట్లు వచ్చిన వారు ఉపరాష్ట్రపతి అవుతారు. ఎన్డీఏకు 2 సభల్లో కలిపి 422 మంది సభ్యుల బలం ఉంది. ఇండియా కూటమికి 311 ఓట్లున్నాయి. ఈ లెక్కను చూస్తే 100 ఓట్లకు పైగా మెజారిటీతో ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తారు. కానీ విజయాన్ని మరింత ఎక్కువ ఓట్ల తేడాతో అందుకోవాలని ఎన్డీఏ నాయకులు వ్యత్యాసాన్ని బాగా తగ్గించాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్డీఏ బలం పెరగాలన్నా, ఇండియా కూటమి బలం పెరగాలన్నా తటస్థుల ఓట్లు చాలా కీలకం. లోక్సభలో తటస్థ పార్టీలకు చెందిన వారు 15 మంది ఉంటే రాజ్యసభలో 30 మంది ఉన్నారు. వారిలో వైఎస్ఆర్సీపీకి చెందిన వారు ఉభయ సభల్లో కలిపి 11 మంది ఉన్నారు. బీఆర్ఎస్ కు రాజ్యసభలో 4 సభ్యులున్నారు. ఈ రెండు పార్టీలు కాకుండా తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బిజు జనతాదళ్, శిరోమణి అకాలీ దళ్, బహుజన సమాజ్ పార్టీ లాంటి వాటికి కూడా ఓట్లున్నాయి. ఈ పార్టీల ఓట్లను తమ వైపుకు తిప్పుకోవడానికి రెండు కూటములు ప్రయత్నిస్తున్నాయి. 11 ఓట్లు కలిగిన జగన్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ జగన్ కు చెందిన వైఎస్ఆర్సీపీ ఏ కూటమిలో చేరకుండా తటస్థంగా ఉంది. కానీ గతంలో అనేక సార్లు ఎన్డీఏకు అనుకూలంగా ఓటేసింది. ఈసారి కూడా ఎన్డీఏకు ఓటు వేస్తుందా, తటస్థంగా ఉంటుందా, లేకుంటే ఇండియా కూటమికి ఓటేస్తుందా అనే విషయంలో స్పష్టత లేదు. అయితే ఎన్డీఏ కూటమికి ఓట్లు వేయించేలా మంత్రాంగం నడుస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకు ప్రధాన ప్రత్యర్థి అయినప్పటికీ జగన్ కేంద్రంలో మోదీతో సఖ్యతగానే ఉంటూ వస్తున్నారు. ఈసారి కూడా ఆ స్నేహం పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో కేసీఆర్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీకి లోక్సభలో సీట్లు లేకుండా రాజ్యసభలో 4 సభ్యులున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ బద్ద వ్యతిరేకి కాబట్టి ఎన్డీఏ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు. గతంలో కూడా అనేక సార్లు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు బీఆర్ఎస్ మద్దతిచ్చింది. అయితే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలకు సమదూరం పాటిస్తున్నామని చెప్పడానికి బీఆర్ఎస్ ఎవరికి ఓటేయకుండా తటస్థంగా ఉండే అవకాశం కూడా ఉంది. అయితే ఇండియా కూటమి మీద ఎక్కువ మెజారిటీతో గెలవాలని ఎన్డీఏ భావిస్తున్నందున కేసీఆర్ తో మాట్లాడి బీఆర్ఎస్ ఓట్లు వేయించుకునేందుకు బీజేపీ నాయకులు ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించినట్లు తెలిసింది.